బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఈ మధ్యన పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ ఈ ముద్దుగుమ్మ తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. శిల్పా శెట్టి మరియు ఆమె భర్త రాజ్ కుంద్రాపై 60 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఒక వ్యాపారవేత్త వీరిపై కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు శిల్పా శెట్టి దంపతులు దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ చీటింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆర్థిక నేరాల విభాగం శిల్పా కంపెనీలోని 4 మాజీ ఉద్యోగులను విచారణ కోసం సమన్లు జారీ చేసింది. ఉద్యోగుల్లో ఒకరిపై కేసు నమోదు చేయగా మిగిలిన 3 ఇంకా విచారణ జరుగుతోంది. ఈ 4 గతంలో బెస్ట్ డీల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో పనిచేశారు. ఆ కంపెనీ ఉద్యోగుల్లో ఒకరి విచారణ పూర్తి కాగా మిగిలిన 3 విచారణకు పిలువనున్నారు. ఈ ఉద్యోగులకు రాజ్ కుంద్రా ఎంత జీతం ఇస్తున్నాడు, ఈ వ్యక్తులు ఏమి చేశారు, కంపెనీకి సరిగ్గా డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఆఫీస్ ఫర్నిచర్ కోసం వెచ్చించిన 20 లక్షలు ఎక్కడివి అనే అంశంపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శిల్పా శెట్టి రాజ్ కుంద్రా కంపెనీ ఇంకెంతమందిని ఇలా మోసం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కొన్ని సంవత్సరాల క్రితం జైలు జీవితం గడపవలసి వచ్చింది. ఆ సమయంలో శిల్పా శెట్టి రాజ్ కుంద్రాకు విడాకులు ఇస్తారని కూడా ప్రచారం జరిగింది.